Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున మనము మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటిది అంశం గురించి మరి అనేకమైన విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో ఈ రోజున 3వ పాఠముగా ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకు పుట్టుకతో రాలేదు, కయ్యను హేబేలు జన్మతః పాపులు కాదు అనేటువంటి అంశం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్థితిని వ్యతిరేకంగా బోధించేటువంటి బోధకులు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. దేవుడు మనను పుట్టించినటువంటి విధానము దానికి వ్యతిరేకంగా బోధించేటువంటి వారిని చాలామంది చూస్తూ ఉన్నాం. అయితే పాపం వలన వచ్చే జీతము మరణము అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా శరీరం యొక్క స్వభావము, ఆత్మ యొక్క స్వభావం గురించి కూడా మనం గతంలో నేర్చుకొని ఉన్నాం. అయితే ఈ రోజున మనం నేర్చుకునేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి దానిలో మరి కయ్యను హేబేలు పుట్టుకతో పాపులు కాదు. ఆదాము చేసినటువంటి పాపము ఆదాముకు పుట్టినటువంటి పిల్లలకే పుట్టుకతో రాలేదు. మరి హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇవన్నీ కూడాను మనం స్పష్టంగా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడై ఉన్న ఆత్మకు మన ఆత్మకు కలిగేటువంటి నిత్య ఎడబాటునే ఆత్మ సంబంధమైనటువంటి మరణం అంటున్నాం. పాపం వచ్చే జీతం మరణం అంటే అది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. మరి ఈ ముగింపు లేని, మరణం లేని యొక్క ఆత్మ అగ్నిలో యుగయుగాలు కాలుతూనే ఉంటుంది. నేను మనమైన ఆత్మ ఇంతటి దుర్భర స్థితిని అనుభవించడానికి కారణం ఆత్మకు పట్టినటువంటి పాప రోగమే అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి ప్రియులారా. కనుకనే ప్రాముఖ్యమైనటువంటిది ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. పాపం చేసే పాపి అవుతున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతున్న మాటలు. మనిషి పాపము చేసే పాపిగా తీర్చబడుతున్నాడు. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటిది మనకు లేఖనంలో చెప్పబడతా ఉంది. ఇదే విషయాన్ని ఈ రోజున సభ్యంగా పాపము చేసి పాపిగా మార్చబడుతున్నాడు, పాపము చేసిన వారే పాపులుగా తీర్చబడుతున్నారు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 5:12లో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను అన్నాడు. మరణము ఎవరికి సంప్రాప్తమైనది అంటే ఎలాంటి మరణం అంటే శరీర సంబంధమైనటువంటి మరణం గురించి నేను చెప్తాను. శరీర సంబంధమైన మరణము అందరికీ ఉంది. అయితే ఇక్కడ చెప్పబడుతున్న ఈ మరణం ఏమిటంటే మనమై ఉన్నటువంటి ఆత్మకు, దేవుడైన ఆత్మకు మధ్య నిత్య ఎడబాటు, నిత్య నరకానికి వెళ్ళేటువంటిది ఈ ప్రమాదం ఉంటుంది. కనుక ఈ మరణం గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. మనుషులందరూ పాపము చేసినందువలన అంటున్నాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము అనేటువంటిదే ఈ లోకంలోనికి వచ్చేది కాదు. ఆ ఆజ్ఞ అతిక్రమించడం వలన దేవునితోటి నిత్య ఎడబాటు ఏర్పడుతూ ఉంది. ఆదాము కనుక పాపం చేయకపోతే
ఆదాము కనుక ఆజ్ఞను అతిక్రమించకపోతే మరణము, దేవునితోటి ఎడబాటు అనేటువంటి ఒక స్థితిని మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వినేవారమే కాదు. కాబట్టి మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది అంటున్నాడు. అదేవిధంగా రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఏ భేదమును లేదు అంటున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసి అంటే పాపము చేసినందువల్లనే పాపులుగా తీర్చబడుతున్నారు. పాపము చేయని వారు ఎవరు అంటే నీతిమంతులే. మరి హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి ఇటువంటి స్థితిని మనము ఎందుకు గ్రహించలేకపోతున్నాము ఒకసారి ఆలోచించండి. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయుడి అంటున్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అంటే నీతి అంటే ఏమిటి? ఆజ్ఞను అనుసరించటం. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపులుగా తీర్చబడతారు. ఆజ్ఞను అనుసరించినటువంటి వారు, నీతిని జరిగించేవారు నీతిమంతుడిగా తీర్చబడతాడు. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఎవరు ఆయన మూలముగా పుట్టి ఉన్నారంటే నీతిని జరిగించే ప్రతి వాడును అన్నాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను అనుసరించేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఏమవుతూ ఉన్నారు అంటే ఆయన మూలముగా పుట్టి ఉన్నారు అనేటువంటిది అర్థమవుతా ఉంది ప్రియారా. కనుక ఈ లోకంలో చూసినట్టయితే ఒక ప్రాముఖ్యమైనటువంటిది తప్పుడు బోధ, అసత్య బోధ, అది సాతాను సంబంధమైన బోధ. ఏమిటంటే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, అయితే ఆజ్ఞను అతిక్రమించిన తరువాత నుంచే పుట్టిన పిల్లలందరూ పాపులుగా పుడుతున్నారు అని బోధించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచి పాపులుగా పుడుతున్నారంట? ఆజ్ఞను అతిక్రమించిన నాటి నుండి పుట్టినటువంటి పిల్లలందరూ కూడా పాపులుగానే పుడుతున్నారు. కనుక మనిషి పుట్టుకతోనే పాపి, జన్మతః పాపి అనేటువంటిది నేటి కాలంలో చాలామంది బోధిస్తూ ఉన్నారు. కనుకనే మనము గతంలో ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు గురించి మనం స్పష్టంగా తెలుసుకున్నాం. బాహ్య పురుషుడు అనగా శరీరము, అంటే శరీరం యొక్క స్వభావము ఏమిటి, శరీరము యొక్క స్థితి ఏమిటి. అదేవిధంగా ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ, నేను మనమైన ఆత్మ యొక్క స్థితి ఏమిటి, దాని యొక్క ఔన్నత్యం ఏమిటి అని కూడా గతంలో నేర్చుకుని ఉన్నాం. కనుకనే మరి మనిషి జన్మతః పాపి అని బోధిస్తున్నటువంటి వారు సరైనటువంటి అధ్యయనం చేయలేదు, లేఖనాలను సరిగా పరిశీలించలేకపోయారు. కనుకనే ఆ బోధ సరి అయినది కాదు, అది తప్పుడు బోధ. ఎలాంటిది? ఆదాము ఆజ్ఞను అతిక్రమించిన నాటి నుండి పుట్టేటువంటి పిల్లలందరూ కూడా పాపులుగా తీర్చబడుతూ ఉన్నారు. మనిషి జన్మతః పాపి అని బోధిస్తూ ఉన్నటువంటి బోధకులు ఇక్కడ తప్పిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క సర్వసత్యాన్ని, దేవుడి యొక్క సంకల్పాన్ని, దేవుడిని ఇచ్చే భవిష్యత్తు కాలంలో మన యొక్క స్థితిని ఏ విధంగా ఆయన మెరుగుపరచాలనుకుంటున్నాడు, మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో ఆ విషయాలను గ్రహించలేకపోవటం ద్వారాగానే అనేక మంది ఎవరో ఇచ్చినటువంటి సిద్ధాంతాలను మరి దాన్నే ప్రబోధిస్తూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం చదువుకున్న వారము, మనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జన్మను జన్మించినటువంటి వారము, దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము. కనుక మరి ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్న క్రమంలో మనకి ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. కనుకనే మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పేటువంటి ఒక సిద్ధాంతాన్ని మనం ఫాలో అవ్వాలి. కానీ ఎవరో మనుషులు కల్పించినటువంటి
పద్ధతులు, మనుషులు మరి రాసినటువంటి సిద్ధాంతాలను మనము ఫాలో అయ్యేటువంటి వారము కాదు. కనుకనే ప్రపంచం మొత్తం కూడా పరిశీలన చేసినట్టయితే 2+2 అంటే ఎంత అంటే 4 అంటారు. 2x2 అనగా 4 అంటారు. అదే క్రమంలో ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము ఆరోపించబడుతుంది. ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి మాత్రమే పాపిగా తీర్చబడతాడు అనేది కూడా అంతే సత్యం. యావత్ ప్రపంచము కూడా 2x2 4 అని ఏ విధంగా చెప్తే అందరూ ఏకమై నిజమే అని చెప్తున్నారో అదే విధముగా ఆజ్ఞను అతిక్రమించిన వాడు మాత్రమే పాపి, ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపులుగా తీర్చబడతారు అనేది కూడా అంత సత్యము అనేటువంటిది గ్రహించాలి. కనుకనే మనిషి జన్మతః పాపి కాదు. పుట్టుకతో మనిషి ఆత్మపై పాపము ఆరోపించబడదు. దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరములోనే పాప స్వభావం ఉంది. పాప స్వభావం ఎక్కడుంది? దేవుడు ఆదాముకు ధరింపజేసేటువంటి శరీరంలో పాప స్వభావం ఉన్నది అనేటువంటిది ఈ యొక్క విషయాలను స్పష్టంగా గ్రహించుకోవాలి. మరి ఆదాము ఎందుకు పాపం చేశాడు అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఆదాము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు అనేటువంటిది కూడా ఆలోచించాలి. కనుక ప్రియులారా, ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపజేసినటువంటి శరీరంలో పాప స్వభావం ఉంది. ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపజేసినటువంటి శరీరంలో పాప స్వభావం ఉంది కనుకనే పాపం చేశాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది కదా. కనుకనే వీటన్నిటిని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మరి అదేవిధంగా అనేక మంది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా బోధించేటువంటి వారు, అనగా అసత్య బోధన ప్రకటించేవారు, సాతాను అనుచరులుగా పేరు పొందినటువంటి వారు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరం పాప స్వభావం లేకపోతే ఆదాముకు ఆదాము అనేటువంటి ఆత్మకు ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? రెండవది, దేవుడు ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలియజు వృక్ష ఫలములను ఎందుకు పెట్టవలసి వచ్చింది? మూడవదిగా, ఎందుకు ఆజ్ఞను వారు అతిక్రమించారు? ఇవి చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే అసత్య బోధన ప్రకటిస్తున్నారు కదా, ఆజ్ఞను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆజ్ఞను మరి మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాలను ఏదైనా తోటలో ఎందుకు దేవుడు పెట్టవలసి వచ్చింది? ఆజ్ఞను ఎందుకు అతిక్రమించారు అనేటువంటివి గ్రహించగలిగితే మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అర్థమవుతూ ఉంది. కనుకనే ఎందుకంటే దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావము ఉంది. దేవుడు ఆ యొక్క పాప స్వభావం ఉన్నటువంటి శరీరాన్ని ఆదాముకు అనుగ్రహించాడు కాబట్టి ఆజ్ఞను ఇచ్చాడు. కనుకనే ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు అంటే ఆ యొక్క శరీరానికి ఉన్నటువంటి తత్వం ఏమిటంటే పాపము చేసేటువంటి స్వభావం ఉన్నది కనుక. కనుకనే మరి పాపం చేసే స్వభావము యొక్క బాహ్య పురుషుడు అనగా శరీరంలోనే ఉంది. ఆ శరీరంలోనే ఎప్పటి నుంచి ఉంది అంటే ఆదాము పాపం చేసిన తర్వాత నుండి కాదు. దేవుడు ఆదామును సృజించినప్పుడే ఆదాము అనే ఆత్మకు ధరింపజేసేటువంటి ఆ శరీరంలో పాప స్వభావము ఉంది. కనుకనే మరి ఈ సత్యానికి ప్రతి ఒక్కరు కూడా లోబడవలసినటువంటి అవసరం ఉంది. ఎలాంటిది సత్యము? ఆదాముకు ఇచ్చినటువంటి శరీరం, ఆదాము అనే ఆత్మకు దేవుడు అనుగ్రహించినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉంది అనేటువంటిది గ్రహించాలి. కనుకనే చాలామంది కూడా ఈ విషయంలో తప్పిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే మరి ఆ యొక్క శరీరానికి ఉన్న స్వభావం ఏమిటి? దేవుడు ఆదాము అనేటువంటి ఆత్మకు శరీరాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఆ శరీరానికి ఉన్నటువంటి తత్వము లేకపోతే శరీరానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే ఆ యొక్క శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? ప్రకృతి నుంచి తీయబడింది. ఆ యొక్క ప్రకృతిని కోరుకునేటువంటి స్వభావం ఉంటుంది. మొదటిగా ప్రకృతిని ఆకర్షించేటువంటి స్వభావం ఉంటుంది దానికి. అదేవిధంగా ప్రకృతిలో ఉన్నవి కావాలని కోరుకుంటుంది ఆ యొక్క శరీరము. అదేవిధంగా ప్రకృతి చేత లోపరచబడేటువంటి యొక్క అది
ప్రకృతికి లోబడేటువంటి తత్వం ఆ యొక్క శరీరానికి ఉంటుంది. కనుకనే ఈ శరీరంలో పాప స్వభావం ఉంది. అంటే మన్ను నుంచి తీయబడింది, ప్రకృతి తీయబడిన యొక్క శరీరానికి ప్రకృతిని ఆకర్షిస్తుంది, ప్రకృతిని కోరుకుంటుంది, ప్రకృతిలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా కావాలని కోరుకుంటుంది. కనుక పాప స్వభావము ఆ యొక్క శరీరంలోనే ఉంది అనేటువంటిది మనకి అర్థమవుతోంది. కనుకనే పాపము ఆరోపించబడాలి అంటే మరి ఎలాంటి పరిస్థితులు అనుకూలించబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని గతంలో నేర్చుకున్నాం. అది ఎలాంటిదంటే ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి, అదేవిధంగా ఆజ్ఞను పొందుకునేవాళ్ళు ఉండాలి, అదేవిధంగా ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వాడే ఉండాలి. అప్పుడే వారి మీద పాపము ఆరోపించబడుతుంది. ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకపోతే వారిపైన పాపము ఆరోపించబడదు. అంటే ఆదాము అవ్వలు మరి ఎప్పటి వరకు ఆజ్ఞ అతిక్రమించలేక ఉన్నారు అంటే ఆ సాతాను మోసపరచబడకున్నంత కాలం కూడా ఆజ్ఞను అతిక్రమించలేదు. కనుకనే మరి మనము కూడా ఈ లోకరీతిగా చూసినట్లయితే మనకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఎవరిపైన నేరము ఆరోపిస్తాయి అంటే నేరము చేసిన వారి పైననే మరి ఈయన నేరస్తుడు అని ఆరోపిస్తబడతాయి. అంటే ఒక వ్యక్తి దొంగతనం చేస్తేనే అతను దొంగ అని నేరము మోపుతారు, దానికి తగినటువంటి శిక్షను విధిస్తారు. కనుకనే ఆ వ్యక్తికి మాత్రమే శిక్ష పడుతుంది, కానీ పక్కన ఉన్నటువంటి వారికి శిక్ష పడదు అనేటువంటిది మనము గ్రహించాలి. అందుకనే మరి పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అంటే ఆజ్ఞను అతిక్రమిస్తేనే వారి మీద పాపం ఆరోపించబడుతుంది. ఆదాము అనే ఆత్మకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరంతో తప్పు చేయనంత వరకు కూడా ఆదాము ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవకుమారుడు, పరలోక పౌరస్థితిని కలిగినటువంటి వాడు, అదేవిధంగా దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వాడు. ఇవన్నీ కూడాను ఆదాము కలిగి ఉన్నటువంటి మహిమ. ఆజ్ఞను అతిక్రమించనంత వరకు ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు అప్పుడు ఆదాము అను ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది. ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడుతూ ఉంది. దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి చట్టము ఆజ్ఞ అతిక్రమించిన రోజు నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? ఆయనకి ఇచ్చిన చట్టం ఏమిటి? నువ్వు నిశ్చయముగా ఆ పండు తిను దినమున నిశ్చయముగా చనిపోతావు అన్నాడు. కనుకనే ప్రకృతిని ఆకర్షించేటువంటి స్వభావము కలిగినటువంటి శరీరాన్ని ఆదాము కలిగి ఉన్నాడు కనుక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ పండు తినవద్దు అనేటువంటి ఆజ్ఞను ఇచ్చాడు. తింటే చచ్చిపోతావు అంటే ఎలాంటి మరణము? శరీర సంబంధమైనటువంటి మరణము కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణానికి లోనవుతూ ఉంది. అదేవిధంగా ఆజ్ఞను అతిక్రమించిన ఆ రోజే ఆదాము అనేటువంటి ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యాడు. ఇక్కడ ఏముంది? ఆజ్ఞ ఇవ్వబడి ఉంది, ఆజ్ఞ ఇచ్చేవారు ఉన్నారు, ఆజ్ఞను తీసుకునేవారు ఉన్నాడు. ఆజ్ఞను తీసుకున్నటువంటి వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపముగా ఆరోపించబడుతూ ఉంది. మరి ఈ విధముగా పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపము ఆరోపించబడుతుంది అనేటువంటి విషయం ఇక్కడ ఇప్పటి వరకు కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అంటే పాపము చేసిన వారి మీదనే పాపము ఆరోపించబడుతూ ఉంది. ఎవరు పాపం చేస్తున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు మాత్రమే పాపులుగా తీర్చబడుతూ ఉన్నారు. అయితే మనము ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఆత్మ పరిశుద్ధమైనదా లేకపోతే అపవిత్రమైనదా? అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు అంటే చాలామంది చెప్తున్నారు పుట్టుకతోనే పాపులు అని చెప్పేటువంటి వారు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. వారు కూడా అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి యొక్క ఆత్మ పరిశుద్ధమైనదా కాదా? పరిశుద్ధమైనది అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడతా ఉంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం చే ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమించును, పాపం చేసిన వాడే పాపులుగా తీర్చబడతాడు, పాపం వల్ల వచ్చి జీతము మరణము అనేటువంటిది చెప్పబడతా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మనకు పిల్లలు
పుట్టినటువంటి వారు, పసిపిల్లలుగా ఉన్నటువంటి వారు, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఆత్మ స్వభావము మరి ఎలాంటిది? ఆయన అప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క ఆత్మ స్వభావము పరిశుద్ధమైనదా, అపవిత్రమైనదా అనేటువంటిది ఒకటి ఆలోచించాలి. అప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క ఆత్మ పాప స్వభావము కలిగినది కాదు. పాప స్వభావం అంటే ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాప స్వభావం కలిగినటువంటిది. అంటే ఆ పిల్లవాడికి ఎలాంటి ఆజ్ఞ ఇవ్వబడింది? మరి ఆ యొక్క ఆత్మ యొక్క స్వభావము ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఆ ఆత్మ కలిగినటువంటి శరీరంలో పాప స్వభావం ఉంటుంది అంతే. ఆ యొక్క శరీరానికి పాప స్వభావం ఉంటుంది, కానీ ఆత్మ పరిశుద్ధమైనదే. మనిషి జన్మతః పాపి కాదని మనం ఇప్పటి వరకు కూడా చాలా స్పష్టంగా తెలుసుకుని ఉన్నాము. ఆ యొక్క శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రాన మనిషి పాపి కాదు. అందుకని యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన చెప్తాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. అయితే ఆయన పాపమేమీ చేయలేదు. ఆయన కలిగినటువంటి యొక్క శరీరం యొక్క స్వభావం గురించి కూడా రానున్నటువంటి దినాల్లో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఆయన ఎలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు వారు మరి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన కలిగిన శరీరము చాలామంది చెప్తూ ఉంటారు మహిమ శరీరంతో వచ్చాడని. అవన్నీ కూడాను ఆయన ఎలాంటి శరీరం ధరించుకొని వచ్చాడు ఈ లోకంలోనికి అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. కనుకనే ఈ యొక్క శరీరంలో పాప స్వభావం ఉంటుంది. అందుకనే మన వల్లే ఆయన శోధింపబడిన ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. కనుక ఈ యొక్క శరీరంలోని పాప స్వభావం ఉన్నంత మాత్రాన ఆత్మ మీద పాపము ఆరోపించబడదు. అప్పుడే పుట్టిన పిల్లవాని ఆత్మలో పాప స్వభావం లేదు కనుక మనిషి జన్మతః పాపి కాదు. అప్పుడే పుట్టిన పిల్లవాని ఆత్మలో పాప స్వభావం లేదు కనుక మనిషి పుట్టుకతో పాపి కాదు. ఆదామును ఆత్మకు పాప స్వభావము కలిగినటువంటి శరీరము ధరించుకున్న ఆదాము పాపము చేయనంత వరకు ఆదామును ఆత్మపై పాపము ఆరోపించబడలేదు. కనుకనే ఈ యొక్క లోకములో ఉన్న తప్పుడు బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాము పాపం చేశాడు కనుక ఆదాము తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా పాపులుగా పుడుతున్నారు. ఇది తప్పుడు బోధ. ఆదాము చేసిన పాపము చేయని మన మీద కూడా పాపము ఆరోపించబడుతుంది కనుక పాపులమై పుడుతున్నామని చెప్పేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున ప్రాముఖ్యంగా ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లోకంలో అసత్య బోధ ఏమిటి, ఆ అసత్య బోధన ఎందుకు చేస్తూ ఉన్నారు, అది అసత్య బోధే ఎందుకు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన పరిశుద్ధ గ్రంథం రాయబడినటువంటి లేఖనాలను బట్టి మరి నేర్చుకుంటూ ఉన్నాం. ఆదాము పాపం చేశాడు కనుక ఆదాము చేసిన పాపం చేయని మన మీద కూడా ఆరోపించబడుతూ ఉందా? అలాగనే మనము నీతిని జరిగించకపోయినా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నీతిని జరిగించాడు కదా, కాబట్టి ఆ నీతి మనకు కూడా ఆరోపించబడుతుంది అని చెప్పగలమా? మరి ఈ బోధ ఎంతవరకు కరెక్టు? యేసుక్రీస్తు నీతిని జరిగిస్తే నువ్వు నీతి జరిగించకపోయినా నీతిమంతుడు అవుతావా? అంటే నీతి అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అనుసరించటమే దేవుని యొక్క నీతి. మరి యేసుక్రీస్తు వారు నీతిని జరిగించాడు. ఆ నీతిని జరిగించని మనము కూడా నీతిమంతులు అవుతామా? ఒకసారి ఆలోచించండి. అంటే వాక్యం ప్రకటించబడకుండా, సువార్త వినకుండా, సువార్తకు నమ్మకుండా, బాప్తిసం పొందకుండా నీతిమంతులుగా అయిపోతారా? ఒకసారి ఆలోచించండి. అంటే ఈ నేటి కాలంలో బోధించే బోధలు ఎలా ఉన్నాయి అంటే అసత్య బోధలు, పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకమైన బోధలుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుకనే ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకు పుట్టుకతో రాలేదు అని చెప్పబడతా ఉంది గ్రంథము. నిజమే కదా? ఆదాము చేసినటువంటి పాపము, ఆదాము ఏం చేశాడు? దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించడం ద్వారాగా అప్పటి వరకు ఈ లోకంలో పాపము అనేటువంటిది లేదు, మరణము దేవునితోటి నిత్య అడబాటు అనేటువంటిది కూడా లేదు. కనుకనే పాపము వలన వచ్చే జీతం మరణం అని చెప్పబడతా ఉంది, ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పబడతా ఉంది. కనుకనే పిల్లరా, మరి ఆదాము చేసినటువంటి పాపము
ఆదాముకు పుట్టినటువంటి పిల్లలకు పుట్టుకతో కూడా రాలేదు. కయ్యను హేబేలు జన్మతః పాపులు కాదు అనేటువంటి విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకుంటున్నాం. మరి హేబేలు ఎవరు అంటే నీతిమంతుడు అని చెప్పబడతా ఉంది. హేబేలు ఎవరు? నీతిమంతుడు. మరి జన్మతః పాపి అయితే ఆయన పాపిగానే చూడాలి కదా మనము. నీతిమంతుడు అని ఎందుకు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది? జన్మతః పాపి అని ప్రకటించేవారు పరిశుద్ధ గ్రంథంలో అందరూ పాపులే అని ఉండాలి, కానీ నీతిమంతుడు అని ఎందుకు రాయబడింది హేబేలు విషయంలో? ఇది ఒకసారి ఆలోచించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని అంటున్నాడు. నీతిమంతుడైన హేబేలు అన్నాడు. మరి జన్మతః పుట్టుకతో పాపి అంటే నీతిమంతుడు అనేటువంటి పదానికి అతను అర్హుడు కాదు కదా. అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హేబేలు ఎవరు? నీతిమంతుడు. జన్మతః పాపి కాదు. హేబేలు నీతిమంతుడు. కనుకనే పుట్టినటువంటి ఆదాముకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు కూడా పుట్టుకతో పాపులైతే కాదు. కనుకనే వారై ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధమైనదే. కయ్యను హేబేలు అనేటువంటి కలిగిన ఆత్మ వారు మరి పరిశుద్ధమైన ఆత్మని కలిగి ఉన్నారు. మరి వారైన ఆత్మకి ఇవ్వబడినటువంటి శరీరముతో అతిక్రమాన్ని జరిగిస్తే వాళ్ళై ఉన్నటువంటి ఆత్మ మీద పాపము ఆరోపించబడతా ఉంది. అంటే శరీరము ద్వారా జరిగించినటువంటి క్రియలను బట్టి పాపులుగా తీర్చబడుతున్నారు. ఆత్మ పరిశుద్ధమైనదే. దేవుడు నేను పరిశుద్ధుడైనా కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. అంటే పరిశుద్ధుడు ఆయన. అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి ఆత్మను మనలో మరి ప్రవేశపెట్టి ఉన్నట్లుగా చెప్పబడతా ఉంది. నేను మనమైన ఆత్మ ఆయనదై ఉన్నది అనేటువంటి లేఖనం చెప్పబడతా ఉంది ప్రియులారా. కనుకనే మరి చిన్నపిల్లలకు ధరింప చేసినటువంటి శరీరము పాప స్వభావం కలిగినటువంటి శరీరమే. ఆత్మ పాప స్వభావము కలిగిన శరీరంలో ఉన్నంత మాత్రాన ఆత్మపై పాపము ఆరోపించబడదు. ఒకసారి ఆలోచించండి. ఆత్మ పరిశుద్ధమైనది, శరీరము పాప స్వభావం కలిగినది. ఆత్మ పరిశుద్ధమైనది అంటే ఆత్మ పాప స్వభావము కలిగినటువంటి శరీరం ఉన్నంత మాత్రాన, అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి మనము. ఆ యొక్క ఆత్మపై పాపము ఆరోపించబడదు. కనుకనే మనకు పుట్టిన చిన్న పిల్లవారి ఆత్మ మీద పాపము ఎప్పుడు ఆరోపించబడతా ఉంది? ఆ ఆత్మకి ఇవ్వబడిన శరీరము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మాత్రమే ఆ ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది. ఉదాహరణకు దొంగకు పుట్టిన పిల్లవాడిని మనము దొంగ అని అంటామా? దొంగకు పుట్టాడు కనుక ఆ పిల్లవాడిని దొంగ అని అనలేము. ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత దొంగతనం చేస్తేనే దొంగ అని అంటాము. దొంగతనం చేస్తేనే దొంగగా పిలువబడతాడు. అదేవిధంగా పాపము చేసిన ఆదాముకు పుట్టిన పిల్లలు జన్మతః పాపులు కాదు. కాబట్టి చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆదాము పుట్టిన ఇద్దరు పిల్లలు పుట్టుకతో పాపులు కాదు. వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత కయ్యను హేబేలు చంపుట వలన నరహంతకుడుగా తీర్చబడ్డాడు కయ్యను. అప్పటి వరకు కయ్యను అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడలేదు. ఎప్పుడు కయ్యను మరి పాపిగా తీర్చబడ్డాడంటే ఎప్పుడైతే హేబేలును చంపాడో ఆ చంపుట ద్వారాగానే కయ్యను పాపిగా తీర్చబడ్డాడు. అదే విషయాన్ని లేఖనం చెప్పబడతా ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. ఆ చంపినప్పుడు మాత్రమే
కయ్యను పాపిగా తీర్చబడ్డ అప్పటి వరకు కూడా కయ్యనులో పాప స్వభావము కలిగే శరీరమే ఉంది, కానీ పాపము చేయలేదు. పాపము అతనికి అంటలేదు. పాపము చేసేటువంటి స్వభావం కలిగిన శరీరమే, కానీ పాపము చేయలేదు. ఎప్పుడు పాపిగా తీర్చబడ్డాడు అంటే హేబేలును చంపినప్పుడే కయ్యను పాపిగా తీర్చబడ్డాడు. ఆదికాండం 4:9 కూడా యెహోవా నీ తమ్ముడని హేబేలు ఎక్కడున్నాడని కయ్యనును అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడునా అని ఇక్కడ అబద్ధంగా చెప్పాడు. మొదటిగా హత్య చేశాడు, రెండవదిగా అబద్ధం కూడా చెప్పినప్పుడు చూస్తూ ఉన్నాం. అందుకనే ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. సత్క్రియ అనగా మంచి క్రియ, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేసేటువంటి సత్క్రియ. అంటే హేబేలు చేసినటువంటి సత్క్రియ, అదేవిధంగా కయ్యను చేసేటువంటిది సత్క్రియ కాదు. కనుకనే నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుడును. సత్క్రియ చేయకపోతే ఎక్కడ ఉంటుందని పాపము? వాకిట పొంచియుడును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. కనుకనే కయ్యను హేబేలును చంపాడు. ఆ విధంగానే ఏం జరిగింది? ఇక్కడ ఏలింది. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏలుదువలెను. కనుక ప్రియారా, ఈ విధముగా కయ్యను చంపుట ద్వారాగానే కయ్యను హేబేలు చంపుట ద్వారాగానే కయ్యను పాపిగా తీర్చబడుతూ ఉన్నాడు. అంతకుముందు పాప స్వభావము కలిగినటువంటి శరీరాన్ని ధరించినా కూడా పాపము చేయలేదు కనుక పాపిగా తీర్చబడలేదు. ఎప్పుడైతే సత్క్రియ చేయక హేబేలును చంపాడో ఆ క్రమంలోనే పాపిగా తీర్చబడ్డాడు. కనుకనే ఇంకా లేఖనం చెప్పబడతా ఉందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మనకు ఒక దృష్టాంతంగా చెప్పబడతా ఉంది. సత్క్రియలు చేయకపోవడం ద్వారాగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యం చేయకపోగా తన తమ్ముడైనటువంటి హేబేలును చంపాడు. ఆ విధముగానే మనము కయ్యను వంటి వారం ఎండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినవై ఉండేది కనుకనే కదా. అంటే ఒకరి క్రియలు మంచిగా ఉన్నవి, ఒకరి క్రియలు చెడ్డగా ఉన్నవి. కనుకనే హేబేలును కయ్యను చంపటం జరిగింది. అలాగా ఉండరాదు అనేటువంటి మనకు దృష్టాంతంగా లేఖనంలో చెప్పబడతా ఉంది. ఇంకా యూదా పత్రికలో 1:11 కూడా అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యను ఎలాంటి మార్గం నడిచాడు అంటే సత్క్రియలు చేయలేదు, అబద్ధం ఆడాడు, హంతకుడు అయ్యాడు, తన సహోదరుని చంపాడు. కనుకనే ఏమైంది? కయ్యను నడిచిన మార్గంలో నడిచింది, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి అన్నాడు. అంటే ఈ యొక్క కయ్యను నడిచినటువంటి నడకలో నడవద్దు, కయ్యను నడిచిన మార్గంలో నడవద్దు, కయ్యను ఒంటి వారమై ఉండరాదు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథము చెప్పబడతా ఉంటారు. కనుకనే హేబేలు నీతిమంతుడు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. ఆదికాండం 4:4 చెప్పబడతా ఉంది. హేబేలు కూడా తన మందలో తొలుసులను పుట్టిన వాటిలో ప్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. ఆ క్రమంలో హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆదాముకు పుట్టినటువంటి పిల్లలు జన్మతః పాపులు కాదు. వారు కలిగినటువంటి శరీరము పాప స్వభావము కలిగిన శరీరమే, కానీ వారు పాపము చేయలేదు. ఎప్పుడు పాపం చేశారు అంటే కయ్యను హేబేలు చంపడం ద్వారాగానే కయ్యను పాపం చేశాడు. అప్పుడే కయ్యను పాపిగా తీర్చబడుతూ ఉన్నట్లుగా మనం చెప్పబడతా ఉంది పిల్లరా. కనుకనే హెబ్రీయులకు పత్రిక 11:4 చెప్పినట్టుగా విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడైన సాక్ష్యం పొందెను.
అతను మృతి నొంది అవిశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది కదా. కనుకనే మరి పాపమును గురించినటువంటి బేసిక్ మరి ఏమిటంటే, దేవుడు ఆదామును ఆత్మకు ధరింపజేసే శరీరంలో పాప స్వభావం ఉంది. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. దేవుడు ఆదాము అను ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉంది. అయినా ఆదాము పాపి కాదు. ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడదు. ఆదాము తన కీయబడినటువంటి శరీరాన్ని లోబర్చుకోకుండా దేవుని చిత్తాన్ని తనకి ఇవ్వబడిన శరీరంలో జరిగించకపోతే పాపము ఆరోపించబడేది ఎవరికి అంటే ఆదాము అనే ఆత్మకే పాపము ఆరోపించబడుతుంది. అందుకనే నిత్య నరకానికి పాత్రులుగా ఎంచబడేటువంటిది ఏమిటంటే ఆత్మ. దానికి ముగింపు లేదు, మరణం లేదు. ఆ యొక్క ఆత్మే నిత్య మరణానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ యొక్క శరీరాన్ని మనము నల్లగొట్టుకుంటూ దేవుని చిత్తాన్ని, దేవునికి ఇష్టాన్ని చేసుకుంటూ ముందుకు కొనసాగాలే కానీ ఈ యొక్క ప్రకృతి సంబంధమైన శరీరము ఏది కావాలంటే దాన్ని కోరుకుంటూ, ఏది చేయాలంటే దాన్ని చేసుకుంటూ పోతే దేనిపైన పాపం ఆరోపించబడుతూ ఉందంటే మనమైన ఆత్మకే పాపము ఆరోపించబడుతూ ఉంది. కనుకనే పాప స్వభావము శరీరం ఉంది, ఆత్మ స్వభావము ఆత్మ పాప స్వభావము కలిగినటువంటిది కాదు. ఆత్మ పాప స్వభావం కలిగిన శరీరం ఉన్నంత మాత్రాన ఆత్మపై పాపము ఆరోపించబడదు. ఎప్పుడైతే ఆత్మ శరీరమును దేవుని చిత్తానికి వ్యతిరేకంగా క్రియలు జరిగిస్తుందో అప్పుడు ఆ ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది అనేటువంటిది ఈ రోజున మనం స్పష్టంగా తెలుసుకుంటుండగా, రాబోయేటువంటి క్లాసులో మరి శరీర క్రియలు ఏమిటి, ఆ యొక్క శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి అనేటువంటి విషయాలను మనము స్పష్టంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి చెప్పబడినటువంటి యొక్క అంశాన్ని, చెప్పబడినటువంటి యొక్క ప్రతి ఒక్కరూ కూడా విని గ్రహించగల నమ్ముతూ విశ్వసిస్తున్నాము. చెప్పండి మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చెప్పండి మాటలు ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపు చేయగాక. సహోదరులందరికీ వందనాలు.